ఓం శాంతి. సుఖానికి దుఃఖానికి కారణము మనం చేసుకుంటున్న ఆలోచనల యొక్క ప్రభావం. పనికిరాని విషయాలను పదే పదే తలుచుకుంటే మనసుని పాడు చేస్తాయి. ఆనందదాయకము, శాంతమైన, సుఖమైన ఆలోచనలు చేయటం వలన ఎప్పుడూ సంతోషంగా జీవిస్తాము. సమస్యలకి కారణము మనం చేస్తున్న ఆలోచనలు. అవి ఆవేశానికి గురి చేసి ఆందోళన కలిగించి పరిష్కారం లేకుండా చేస్తాయి. అందుకని మనల్ని మనమే మార్చుకోవాలి. స్వపరివర్తనతోని విశ్వ పరివర్తన అంటారు. వ్యర్థము, పరచింతన, పనికిరాని విషయాలన్నీ పెంటతో సమానము. పెంట ఎవరు ఇంటిలో పెట్టుకోరు, బయట పెడతారు. మనం కూడా మన బుద్ధిని ఒక పుష్పాల తోటలా మార్చుకోవాలి, కానీ చెత్త డబ్బాలాగా పెంటలా చేసుకోకూడదు. పెంటలో బ్యాక్టీరియా వస్తుంది కదా, దోమలు పుడతాయి, అవి అక్కడున్న వారినే కరుస్తాయి. అదే మాదిరిగా ఇక్కడ బుద్ధిలో మనం వ్యర్థం నింపుకుంటే పెంటలా అయిపోయి అలజడి, ఆందోళన, బాధ, దుఃఖం అనే దోమలు పుట్టి అవి మనల్నే కరుస్తాయి. నిన్నటి విషయం నిన్ననే వదిలేద్దాం. నిన్నటి విషయాన్ని పాఠంగా నేర్చుకుని ముందుకు పోదాం. ఎప్పుడు పాత విషయాలు, పనికిరాని విషయాలు, అనవసరపు విషయాలు పదే పదే తలుచుకొని మాట్లాడడం వల్ల లాభం ఏమీ ఉండదు. ఎటువంటి పరిష్కారము ఉండదు. ఇంకా మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఒంటరితనం అనిపిస్తుంది. అది తలిచి తలిచి బీమారి వచ్చేస్తుంది. అంటారు కదా, పాడుతుంటే రాగం వస్తుంది, మూలుగుతుంటే రోగం వస్తుంది అంటారు. మనము ప్రశాంతంగా జీవించటానికి పరమాత్మని మహావాక్యాలతో ఉందాము. మధురమైన జ్ఞానంతో జీవిద్దాము. ఆధ్యాత్మిక చింతన అశాంతి, ఆందోళన ఫుల్ స్టాప్ చేస్తుంది. సుఖంగా జీవించడానికి ఆధారంగా మారుతుంది. ఓం శాంతి.